హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు గొచ్చి పాడైపోయిందని చెప్పేసి అయితే గొచ్చి వేపిస్తున్నానని చెప్పాను కదా. ఇదిగోండి ఇలా అయితే చేశారన్నమాట. గలాయించి అయితే వెళ్ళారు. ఈరోజు వస్తామని అయితే చెప్పారన్నమాట. వచ్చి అయితే పని చేస్తారు. వచ్చిన తర్వాత అయితే గచ్చి అయితే వేస్తున్నారు. పైన మళ్ళీ మాల్ అయితే వేసి లెవెల్ చేసుకొస్తున్నారు అనమాట. అయితే ఇంక ఇంట్లోకి వెళ్ళడానికి అవ్వదమ్మా, మీరు అన్నీ తెచ్చి బయట అయితే పెట్టేసుకుంటాను అన్నారనమాట. అయితే అన్నం, కూర, మంచినీళ్ళు, గిన్నెలు అన్నీ తెచ్చి అయితే బయట పెట్టేసుకున్నా. సాయంత్రం వరకు అయితే ఇంట్లోకి వెళ్ళకూడదు అనేసి అన్నారనమాట. అయితే బయటనే ఉంటున్నాం ఇంకా సాయంత్రం వరకు. ఈ చిన్న వరకు చేస్తున్నాను కానీ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు చేద్దామని చెప్పేసి అయితే ఎన్నాళ్ళకైతే నాకు అలా అయితే నెరవేరుతుంది అనమాట. పని అయితే అయిపోయింది. వాళ్ళు ఉదయం 6:30కి వచ్చి 1:30 వరకు అయితే చేశారన్నమాట. చాలా నీట్గా అయితే వచ్చింది. చూడండి ఎంత బాగుందో కదా. అస్సలు ఒంట్లో బాగాలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. వాళ్ళతో పాటు వాళ్ళకి సాయం చేస్తూ ఇప్పుడు వరకు ఉన్నామాట. ఇప్పుడు అన్నం తింటున్నాను. చాలా అంటే చాలా నేర్చుగా ఉంది. చాలా బాగుంది. ఇంకా ఇది ఉంది, చెయ్యాలి. ఇదేంటంటే కాంక్రీట్ వేద్దామని చెప్పేసి పెను, లేదంటే ఇది కూడా అయిపోను రోజు. వర్షం వచ్చినప్పుడల్లా ఈ తాటి చెట్ల కోసం మాకు చాలా భయం వేస్తుంది కదా. అటు ఇటు ఊగుతున్నాయి, గాలేసి వాళ్ళ ఇంటి మీద పడుతుందా మా ఇంటి మీద పడుతుందని వర్షం వచ్చినప్పుడల్లా మేము బయటే ఉంటున్నాము ఈ తాటి చెట్ల వల్ల. ఎన్నాళ్ళకైతే ఈ చెట్లు తీసే అవకాశం అయితే వచ్చింది. అయితే కరెంట్ ఆఫ్ చేయించి అయితే తాటి చెట్లు అయితే కోయిస్తున్నారన్నమాట ఇంటిగాళ్ళ వాళ్ళు. ఇంకెప్పటి నుంచి అయితే మాకు ఏ భయం ఉండదు. 2 డేస్ నుంచి అనిగాన్ని తీస్తున్నాం అనమాట. ఇంటి దగ్గర గడ్డి లేదని చెప్పేసి ఒట్టిగడ్డి కూడా అయిపోయింది. అస్సలు ఉండట్లేదు నాన్న. నేను కూడా చూస్తున్నాం. అదేమో వచ్చి అస్తమాను వాళ్ళ అమ్మ వెనకాతలే ఉంటుంది. అది మెయ్యదు, వాళ్ళ అమ్మని మెయ్యనివ్వదు. నిన్నైతే ఇంకా గొరువు అంతా పరుగులెట్టింది. ఈరోజు కొద్దిగా పర్లేదు, వాళ్ళ అమ్మ తోక వెనకాతలే తిరుగుతుంది. కానీ నిన్నంటే ఈ గొరువు దాందే తెగ పరుగులెట్టింది కొత్త వల్ల. నేను ఒక్కదాన్నే అడ్లేను కదా అని చెప్పేసి నాన్న కూడా ఉంటున్నారనమాట. ఒక 2-3 రోజులు అలవాటు అయితే ఇంకా నేను ఒక్కదాన్ని అయితే చూడగలను. ఇంకా ఈరోజు పని వల్ల అసలు తల కూడా దూకోలేదు. బాగాలేదని చెప్పి ఇప్పుడు 5 గంటల లేచేదాన్ని, కొద్దిగా లేటుగా లేచానమాట. లేచి ధీమాగా పాలు తీసి పేళ్ళ తీసి చేసేసరికి వాళ్ళు వచ్చేసారు. ఇంకా గబగబా ఏం చేశానంటే అన్నం గ్యాస్ మీద పెట్టేసాను. పప్పు వంకాయ కూర వండాను. కానీ అసలు ఏం బాగాలేదు. ఎందుకంటే వీళ్ళకి వచ్చేస్తుంటే ఇంట్లోకి బయటికి తిరగడానికి అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా ఎలా వండానో నాకే తెలియదు. సప్పగా ఉంది, కారం లేదు. నేను ముందే బాగా వండను. సాయంత్రం అయితే ఇంకా నాన్న అన్నం కూర వండలేను, ఉప్మా చేస్తాను అంటే అయితే చట్నీ చెయ్యి అన్నాడు. ఆ బదులేదు అన్నం కూర వండుకోవచ్చు కదా అంటే చెయ్యమ్మ ఇంకా చేస్తానన్నావు కదా అనేసి అన్నారన్నమాట. ఇంకేం చేద్దామని చెప్పేసి అయితే ఉప్మా చేసి అయితే చట్నీ కూడా చేశాను. ఇంక ఇలాంటి టైంలో ఎవరైనా ఉండి కొద్దిగా సాయం చేస్తే బాగుంది, వండి పెడితే బాగుంది అనిపిస్తుంది. అందుట్లోనూ కూడా ఇంట్లో వరకు కూడా తోడైందనమాట. అయినా ఏం చేస్తాం. కానీ ఒకటి ఏంటంటే ఎంత బాగోపోయినా సరే పని అయితే చేసుకుంటానమాట. అంత ఓపిక దేవుడు ఇచ్చాడంటే చాలా చాలా గ్రేట్ నాకైతే. ఎందుకు అంటే ఎవరు లేరు కాబట్టి చేసుకోవాలని ఇంకా ఆలోచన ఉంటుంది, తప్పన ఉంటుంది. ఇంకా ఎవరు వచ్చి చేయరు కదా, మనమే చేసుకోవాలి. లేదనుకో అక్కడే ఉంటుంది మనం చేసేంతవరకు అని చెప్పేసి అంత బాగాలేని టైంలో కూడా బలాన్ని తెచ్చుకొని ధైర్యాన్ని తెచ్చుకొని అయితే నా వర్క్ అయితే నేను చేసుకుంటాను అనమాట. అయితే పశువుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ గొచ్చి వేయించడం వల్ల ఏమవుతుందంటే వారం రోజుల నుంచి రాత్రి పగలు కూడా బయటే కడుతున్నాము. ఈ పని త్వరగా అయిపోతే హ్యాపీగా పశువులు మేము ఒకే దగ్గర ఉంటాము. అదే నా బాధ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. కొబ్బరికాయ చట్నీ అయితే చేశాను, నాన్నకు కూడా పెట్టేశాను, నేను కూడా తినేస్తున్నాను. బాయ్.